ఒక చంద్రబాబు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఓవైసీతో డి అంటే డి అన్నోళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే భయం, మత కలహాలు సృష్టిస్తాడేమో, అది ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్త మైనస్ అయిపోతుందేమో, మైనార్టీలకి ఇబ్బంది అయిపోతుందేమో అని దాన్ని అడ్డుపెట్టినే ఓవైసీ ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే ఉంటుంటారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డితో ఉండి నియోజకవర్గాన్ని పరిపుష్టం చేసుకున్నాడు. 7 అసెంబ్లీ స్థానాలు, ఓ పార్లమెంట్ స్థానం శాశ్వతంగా సంపాదించుకునేలా నియోజకవర్గాలు పునర్విభజన చేయించుకున్నాడు. అట్లాగే ఆస్తులు భారీగా సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి దాంట్లో ఇతను వచ్చినప్పుడు మాత్రం, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే దెబ్బలు. అంతకుముందు చంద్రబాబు టైంలో లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు టైంలో తప్ప మిగతా ఎవరి టైంలోనైనా ఓవైసీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఓవైసీ, మొన్నటిదాకా కేసీఆర్ మిత్రుడైన ఓవైసీ ఇప్పుడు ప్లేటు మార్చారు. కాంగ్రెస్ కూటికి చేరారు. కాంగ్రెస్తో నేరుగా పొత్తు కాకుండా కాంగ్రెస్కి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. నీ పార్టీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి అని. ఏం కలిసిపోయినాయి, ఎందుకు కలిసిపోయినాయి బీఆర్ఎస్ బీజేపీ? అదేమంటే పైన అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అన్నటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అలాగైతే ఈయనెళ్ళి ఎన్డీఏలో కలిసిపోయారా, ఆ కూటమిలో కలిసిపోయారా? తటస్థ పార్టీలు సైద్ధాంతిక ప్రాతిపదికన, వ్యవహారాల ప్రాతిపదికన బిల్లులకి ఓట్లేస్తాయి. అది ఒరిజినల్ సిస్టమ్. దాన్ని పక్కన పెట్టి వ్యవహారం నడపడం ప్రారంభించారంటే కథ మారింది.